ఒక ఊళ్ళో గ్రామ ప్రజలంతా కలిసి ఒక గాడిదను చెట్టుకు కట్టేశారు. కలిపురుషుడు వచ్చి వెంటనే ఆ గాడిద కట్లు విప్పేశాడు. వెంటనే గాడిద దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లోకి పరిగెత్తి ఆ పంటనంతా నాశనం చేయడం ప్రారంభించింది. ఇది చూసినటువంటి పొలం యొక్క రైతు భార్య గాడిదను కాల్చి చంపింది. తన గాడిద చనిపోయిందే అన్నటువంటి బాధ చేత ఆ గాడిద యొక్క యజమాని కలత చెంది ఆ రైతు భార్యను వెంటనే కాల్చి చంపాడు. అప్పుడు తన భార్య చనిపోయింది అన్నటువంటి బాధ చేత రైతు ఏం చేశాడు? వెంటనే వెళ్ళి గాడిద యజమానిని కాల్చి చంపేశాడు. గాడిద యజమాని భార్య తన భర్త మరణించినాడన్నటువంటి దుఃఖంతో తన కొడుకులను పిలిచి ఆ రోజు సాయంత్రము వెళ్ళి ఆ రైతును ఇంటితో సహా తగలబెట్టమని ఆదేశాలిచ్చింది. ఆ పిల్లలంతా ఆ రోజు సాయంత్రం వెళ్ళి తల్లి ఆదేశాలను అమలు చేశారు. రైతు కూడా ఇంటితో సహా కాలిపోయి ఉంటారని అందరూ భావించారు. పాపం వారికి తెలియదు ఆ సమయంలో రైతు అక్కడ లేడని. కాబట్టి రైతు తిరిగి వచ్చి గాడిద యజమాని భార్యని మళ్ళీ ఆమె కుమారులను కాల్చి చంపేశాడు. పశ్చాత్తాపం చెందినటువంటి రైతు కలిపురుషుడిని అడిగాడు, అయ్యో, ఇవన్నీ నా ద్వారా జరిగాయి, ఎందుకు ఇవన్నీ జరిగాయి అని. కలిపురుషుడు ఇలా అన్నాడు, నేను ఏమీ చేయలేదు, గాడిదను మాత్రమే విడుదల చేశాను. కానీ మీరందరూ స్పందించి అతిగా ప్రవర్తించారు మరియు మీ లోపల ఉన్నటువంటి గాడిదను విడుదల చేశారు అని కలిపురుషుడు సమాధానమిచ్చాడు. కాబట్టి ఇక ముందు ప్రత్యుత్తరం ఇవ్వడం, ప్రతిస్పందించడం, నివేదించడం, మందలించడం లేదా ప్రతీకారం తీర్చుకోవడం ముందు బాగా ఆగి ఆలోచించండి. జాగ్రత్త. చాలాసార్లు కలిపురుషుడు చేసేది ఏంటంటే మనలో ఉన్నటువంటి గాడిదను విడుదల చేయడం మాత్రమే. అర్థమవుతోందా?